రాహుల్ హైడ్రోజన్ బాంబ్పై ఈసీ కౌంటర్. ఓట్ చోరీపై మరోసారి బిగ్ బాంబ్ పేల్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షలకు పైగా నకిలీ ఓట్లు చేర్చి ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. ఒక బ్రెజిలియన్ మోడల్ ఫోటోను 22 సార్లు వాడి సీమా, స్వీటీ, సరస్వతి పేర్లతో ఓటర్లుగా నమోదు చేశారని హెచ్ ఫైల్స్ పేరిట ఆధారాలు చూపిస్తూ బుధవారం ఎన్నికల సంఘం బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ విజయం సూచించినా బీజేపీ గెలిచిందన్నారు. ఇందులో 5.21 లక్షల డూప్లికేట్ ఓట్లు, 93,000 చెల్లని చిరునామాలు, 19 లక్షల బల్క్ ఓట్లు ఉన్నాయన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట బీజేపీతో కుమ్మక్కై రిగ్గింగ్ జరిగిందని రాహుల్ ఆరోపించారు. కాగా రాహుల్ హైడ్రోజన్ బాంబ్పై ఎన్నికల సంఘం కౌంటర్ ఇచ్చింది. గతేడాది హర్యానా ఎన్నికలకు ముందు ఓటరు జాబితాపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తెలిపింది. జాబితా కాపీలు అందరికీ ఇచ్చామని, డూప్లికేట్లపై ఎందుకు అపీల్ చేయలేదని నిలదీసింది. రాహుల్ సర్ను సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించిన ఈసీ ఈ ఆరోపణలు నిరాధారమని, రుజువులతో అఫిడవిట్ ఇవ్వాలని లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.